హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మనం రాయగడలోని మజ్జిగౌరమ్మ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క మజ్జిగౌరమ్మ టెంపుల్ అయితే మనకి ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో అయితే ఉన్నది. పార్వతీపురం నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడైతే మనం పార్వతీపురంలో ఉన్నాం. ఈ యొక్క మజ్జిగౌరమ్మ టెంపుల్కి ట్రైన్స్ కూడా మనకైతే అవైలబుల్ ఉన్నాయి. విజయనగరం నుంచి రాయగడ వరకు అయితే మనకి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క మజ్జిగౌరమ్మ టెంపుల్కి అయితే ఆంధ్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి అయితే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారు ఒడిస్సాలో ఈ యొక్క రాయగడ టెంపుల్ ఉంటుంది, కానీ ఆంధ్రాలో ఉన్న భక్తులు అలాగే ఒడిస్సాలో ఉన్నవారు కూడా చాలా ఎక్కువగా ఈ యొక్క అమ్మవారి కోవిలకైతే వస్తూ ఉంటారు. ఒడిస్సా వాళ్ళు మజ్జిగరియా అని పిలుస్తారు. అలాగే ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో ఉంది కాబట్టి ఆంధ్ర వాళ్ళు మజ్జిగౌరమ్మ అని పిలుస్తారు. మనం పార్వతీపురం నుంచి ఇది రాయపూర్కి వెళ్ళే రూట్ కాబట్టి ఎక్కువగా ఆయిల్ ట్యాంకర్స్ అలాగే లారీలు ఎక్కువగా అయితే ఉంటాయి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ యొక్క మజ్జిగౌరమ్మ కోవెల చాలా పురాతనమైనది. 15వ శతాబ్దంలో నందాపూర్ మహారాజ్ విశ్వనాథ్ గారు ఈ యొక్క రాజ్యాన్ని పాలించేవారు. ఆ యొక్క రాజుగారి యొక్క కోట మధ్య భాగంలో అమ్మవారిని అయితే ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉండేవారు. రాజుగారి కోట మధ్య భాగంలో అమ్మవారు ఉండేవారు కాబట్టి అమ్మవారిని మజ్జిగౌరమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు మనకి ఎరుపు రంగులో శరీరం లేకుండా ఒక్క ముఖంతో మాత్రమే దర్శనమిస్తారు. ఇక్కడ మనం అమ్మవారి పూజ కోసం కావలసిన కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, అలాగే అమ్మవారికి ఎవరైనా చీర ఇవ్వాలనుకున్నా ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. 1930లో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయపూర్ వరకు రైల్వే లైన్ వేద్దాం అనుకుని ప్రారంభించారు. కానీ అమ్మవారి గుడి ఉన్న ప్రదేశంలో మాత్రం బ్రిడ్జి వేయడం ఎప్పటికీ జరగలేదంట. ఎందువలన అంటే అమ్మవారి కోవెల నిర్మాణం కాలేదు కాబట్టి. అప్పుడు బ్రిటిషర్స్ యొక్క కలలోకి అమ్మవారు వచ్చి ఇలాగా అమ్మవారి కోవెలు కట్టమని చెప్పారంట. అప్పుడు ఆ బ్రిటిషర్సే అమ్మవారి కోవెలను కట్టారని చెప్తూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడైతే చాలామంది జనాలు ఉన్నారు. 3 గంటల పైగా దర్శనానికి లైన్లో ఉండవలసి వచ్చింది. మధ్యాహ్నం 12 నుంచి 2:30, 3 వరకు కూడా అమ్మవారి దర్శనాన్ని ఆపివేస్తారు. చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు శక్తి హోమం చేస్తారు. ఇది ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ యొక్క శక్తి హోమం చేసిన ఆఖరి రోజు పౌర్ణమి తర్వాత పూర్ణాహుతి రోజున అనేక రకాల ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. అందులో నిప్పుల మీద నడుస్తారు. ముందుగా ఆలయ పూజారి గారు ముందుగా నడిచిన తర్వాత భక్తులందరూ కూడా అలాగే నిప్పుల మీద నడుస్తారు. నేను మా ఫ్రెండ్ వంశీ అయితే దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని తీసుకున్నాం. ఈ యొక్క చెట్టుని ముడుపుల చెట్టు అంటారు. మనం ఏదైనా కోరికలు కోరుకున్నట్లయితే అమ్మవారి ముడుపు కట్టి ఆ చెట్టుకు కడితే ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. అలాగే ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే ఏవైనా పర్వదినాల్లో కాకుండా మామూలు రోజుల్లో వస్తే దర్శనం చాలా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే మేము వచ్చినప్పుడు అమ్మవారి ఏదో పండగలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మాకైతే దర్శనానికి కొంచెం ఇబ్బంది కలిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పిన విషయం ఏంటంటే
ఎవరైనా అమ్మవారికి మొక్కుకున్నట్లయితే కోళ్ళు ఏవైనా తెస్తామని ఆ యొక్క వీళ్ళే షాపుల దగ్గర ఉన్న వాళ్ళే వండేసి ఇస్తారంట. మేము రిటర్న్లో వస్తున్నప్పుడైతే చాలా పెద్ద వర్షం పడింది. అందుకే నేను మళ్ళీ రెండోసారి వెళ్ళి వీడియో తీశాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.